ఈ న్యూస్ రేపటి నుంచి వీటి ధరలు తగ్గింపు ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి మీ ఎదుటి వాళ్ళతో కూడా షేర్ చేయండి. వారికి కూడా ఉపయోగపడే అవకాశాలు అయితే ఉన్నాయి. ధరల తగ్గింపుపై సీఎం మరో కీలక నిర్ణయం. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే పెరిగిన ధరలతో మధ్యంతరగతి జీవి ఇబ్బందులు అయితే పడుతున్న వేళ వీలైనంత త్వరగా నిత్యావసర సరుకులపై రేట్లు అయితే తగ్గించాలని వారికి ఊరట కలిగించేలా చంద్రబాబు ఆలోచన అయితే చేశారు. అయితే మంగళవారం ఇసుక పాలసీ, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరలపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్షించారు. ఇక సచివాలయం వేదికగా వరుసగా సమీక్ష సమావేశాలు అయితే నిర్వహించారు. ఈ క్రమంలోనే నిత్యావసరాల ధరల పెరుగుదలపై సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులతో చర్చించడం అయితే జరిగింది. ప్రజలపై నిత్యావసర వస్తువుల భారం తగ్గించేందుకు చర్యలు అయితే తీసుకోవాలని సమీక్షలో చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సూచనలు అయితే చేశారు. అయితే ఈ యొక్క సమయంలోనే కందిపప్పు ధర పెరగడానికి గల కారణాలను అధికారులు ముఖ్యమంత్రికి అయితే ఈ యొక్క సందర్భంగా వివరించారు. ఇక డిమాండ్కు సరిపడ సరఫరా లేనందువల్లే కందిపప్పు ధర పెరుగుతున్నట్లు కూడా వివరించారు. అలాగే టమాటా, ఉల్లి ధరలు పెరగడం వల్ల కూడా ప్రజలపై భారం పడుతుందని ముఖ్యమంత్రికి తెలియజేశారు. అయితే దీంతో ధర నియంత్రణకు ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళిక సిద్ధం చేసుకుని రావాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఇక ధరల నియంత్రణ కోసం ఆయా వస్తువులను దిగుమతి చేసుకుందామని చంద్రబాబు సూచించారు. మొత్తానికి అవసరమైన వస్తువులు ఏవైతే ఉంటాయో వీటన్నిటిపై కూడా ధరలు అయితే తగ్గించేందుకు సిద్ధమైపోయారు. ఇక ఇందుకోసం అవసరమైతే కేంద్రంతో సంప్రదింపులు కూడా జరుపుదామని కూడా అన్నారు. మొత్తానికి ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోసం నిత్యావసర సరుకులు ధరలు అనేది కూడా తగ్గించి రేపటి దినాన్ని అయితే అమల్లోకి తీసుకురానున్నారు. మరి దీనికి సంబంధించిన వివరాల కోసం ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.